ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము యోహాను సువార్త 7వ అధ్యాయము 38వ వచనాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 7వ అధ్యాయము 38వ వచనాన్ని ధ్యానించుకుందాం. నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపుల నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చనుగాక. మరి ఈ యొక్క మాటల్లోనే ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం గ్రహించినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు ఆయన శిష్యులను ఉద్దేశించి ఈ యొక్క మాటలను మాట్లాడుతుంటున్నాడు. మరి యూదుల యొక్క పండుగ దినమైనటువంటి ఆయన యెరూషలేములో ప్రవేశించకుండా మరి గలిలయ ప్రాంతంలో పరిచర్యను సువార్తను ప్రకటిస్తూ ఉంటున్నాడు. ఎందుకనగా యూదులు ఆయనను చంపాలన్నటువంటి ఉద్దేశం కలిగి ఉంటున్నారు. అందును బట్టి గలిలయ ప్రాంతంలో సువార్తను ప్రకటిస్తుంటున్నారు. ఎందుకు యూదులు ఆయన్ని చంపాలని ఆలోచించేస్తూ ఉంటున్నారనగా ఆయన అనేక కార్యాలను, అద్భుత కార్యాలను, మరి ఆశ్చర్య కార్యాలను జరిగిస్తూ ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, మరి సబ్బాతు దినమును ఆచరించకుండా మరి కుష్ఠరోగులను, దెయ్యం పట్టినటువంటి వారిని అనేక మందిని ఆయన స్వస్థపరిచాడు. మోషే యొక్క ధర్మశాస్త్ర ప్రకారము విశ్రాంతి దినమున ఏమి పనులు చేయకూడదు. కానీ యేసుక్రీస్తు మరి గొప్ప కార్యాలను చేశాడు. అందును బట్టి మోషే యొక్క ధర్మశాస్త్రాన్ని అతిక్రమిస్తున్నాడని యూదులు ఆయన పైన పగను పెంచుకున్నారు. క్రీస్తునందు ప్రియమైన అటువంటి సందర్భంలో గలిలయ ప్రాంతంలో సువార్తను ప్రకటిస్తున్నటువంటి సందర్భంలో ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. నా యందు విశ్వాసం ఉంచువాడెవడో మరి వాని కడుపులో నుండి జీవజల నదులు పారను. యెషయా ప్రవక్త మరి ప్రవచించాడు. ఏ రీతిగా ప్రవచించాడని అంటే, దప్పిగొనుల వార్లరా నా యొద్దకు రండి, నా యొద్దకు వచ్చినట్లయితే మీకు జీవజలాలు ఇస్తానని ఆయన వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాలు మరి ఈ రీతిగా నెరవేర్చబడినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వాడు ఎప్పటికీ దప్పిగొనడు. సమరయ స్త్రీతో ఆ సంభాషణను మనం చూస్తూ ఉంటున్నాం. నేనిచ్చిన నీళ్లు తాగువాడు ఎన్నటికి దప్పిక కొనడు అని యేసుక్రీస్తు చెప్తూ ఉంటున్నాడు. ఆయనందు విశ్వాసం ఉంచినట్లయితే మరి ఈ యొక్క నీళ్లు ఇకలోక సంబంధమైనటువంటిది, ఆత్మ సంబంధమైనటువంటిది, పరలోక సంబంధమైనటువంటి ఆ జీవజాలము నిత్యము ఆయన దయచేస్తూ ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే పైభాగంలో అంటున్నాడు, ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమన్న యేసు నిలిచి ఎవడైనను దప్పిగొని ఎడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పిన. తన యందు విశ్వాసం ఉంచేవారు పొందుబో ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పింది. యేసు ఇంకను మహింపరచలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి ఉండలేదు. జనసమూహంలో కొందరు ఈ మాటలు విని నిజముగా ఈయన ప్రవక్తే అనేది, మరికొందరు ఈయన క్రీస్తు అనేది, మరికొందరు ఏమి క్రీస్తు గలిలయ నుండి వచ్చిన, క్రీస్తు దావీదు సంతానంలో పుట్టిన, దావీదు నుండి బెత్లెహేము అనే గ్రామంలో నుండి వచ్చినని లేఖనము చెప్పటలేదు అనేది. మరి వారికి ఆశ్చర్యమైంది ఆయన చేసేటువంటి కార్యాలను బట్టి, ఆయన చేసే అద్భుతాలను బట్టి, స్వస్థతలను బట్టి, వీటన్నిటిని బట్టి వారిలో వారు అనుకుంటున్నారు, ఈయన ప్రవక్త, ఈయన క్రీస్తు. మరి క్రీస్తు దావీదు సంతానంలో పుట్టిన, దావీదు ఉండిన బెత్లెహేము గ్రామంలో నుండి వచ్చిన లేఖనం
చెప్పడం లేదా అనేది. కాబట్టి ఆయనను గూర్చి జన సమూహంలో భేదం పుట్టిన వారిలో కొందరు ఆయనను పట్టుకొనదలచిరి, కానీ ఎవడునూ ఆయనను పట్టుకొనలేదు. ఎందుకనగా తండ్రి యొక్క చిత్తాన్ని కుమారుడు నెరవేర్చాడు. ఆయన పైన మరి ద్వేషం పెంచుకున్నారు ప్రజలు, ఆయన చేసేటువంటి కార్యాలను బట్టి, ఆయన చేసే అటువంటి అద్భుతాలను బట్టి. కృష్ణందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి నీవు నేను ఆయన యందు విశ్వాసం ఉంచిన ఎడల అన్నిటికీ దప్పికున్నాను. ఆయన ఇచ్చేటువంటి జీవజలం, జీవాన్ని ఇచ్చేటువంటి, ప్రాణాన్ని నిలబెట్టేటువంటిది, ఆ జీవజలాలను ఆయన ఇస్తానని ఆయన వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు. ఆ వాగ్దానాన్ని పొందుకొని ఆయన మహిమకరంగా ఈ లోకంలోనూ నేను జీవించాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తున్నాను. దేవుడి యొక్క మాటలు మరి ఎక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చినగాక. ఆమేన్.